వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనం తెలంగాణ 2025 జూన్లో జరిగిన మ్యాథ్స్ 1 ఇయర్ పేపర్లోని మ్యాథ్స్ ఎస్జిటి 1 ఇయర్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 27 మార్నింగ్ షిఫ్ట్ 1లో జరిగిన మ్యాథ్స్ తెలుగు ఎస్జిటి పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల మాకు వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 78 into x power 5 plus 3x power 4 minus 28x cube by 13x square into x minus 4 equal to ax into x minus b, then a value of a minus b equal to 78 into x power 5 plus 3x power 4 minus 28x cube by 13x square into x minus 4 equal to ax into x minus b అయితే a minus b విలువ. ఈ ప్రాబ్లం మనకి 78 into x power 5 plus 3x power 4 minus 28x cube by 13x square into x minus 4 అంటే ax into x minus b అన్నారు. అయితే a minus b వాల్యూ అడిగారు. ఇక్కడ ఈ మూడిట్లో కూడా ఎక్స్ క్యూబ్ అనేది కామన్ గా ఉంది, దాన్ని మనం కామన్ తీద్దాం. అంటే 78 ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇక్కడ ఎక్స్ క్యూబ్ వస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3x మైనస్ 28 ఉంటుంది బై 13x స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఇక్కడ 13x స్క్వేర్ ఉంది, ఇక్కడ 78 ఎక్స్ క్యూబ్ ఉంది. అంటే 13 1 13 6. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. అంటే 6x ఇంటూ ఇక్కడ మిడిల్ టర్మ్ ఫిల్ చేసినప్పుడు 2 డిజిట్స్ ని మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ 2 డిజిట్ మనం మల్టిప్లై చేసుకున్నప్పుడు ఈ కాన్స్టెంట్ నెంబర్ రావాలి, ఇంకా అడిషన్ చేసినప్పుడు ఈ మిడిల్ టర్మే రావాలి. అయితే ఇక్కడ 3x ని మనం 7x మైనస్ 4x గా మార్చుకోవచ్చు. అప్పుడు ఆ రెండింటి మల్టిప్లై చేస్తే మనకి మైనస్ 28 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 4x మైనస్ 28 బై ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఇక్కడ ఎక్స్ ని ఇక్కడ మైనస్ 4 ని కామన్ తీద్దాం. 6x ఇంటూ ఇక్కడ ఎక్స్ ని కామన్ తీసినప్పుడు ఎక్స్ ప్లస్ 7, ఇక్కడ మైనస్ 4 ని కామన్ తీసినప్పుడు ఎక్స్ ప్లస్ 7 వస్తుంది బై ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ బి. ఇక్కడ 6x ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఎక్స్ ప్లస్ 7 ఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఇంకా ఇక్కడ ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఎక్స్ మైనస్ 4 క్యాన్సిల్, అంటే 6x ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు 6x వస్తుంది. ఏఎక్స్ ఈక్వల్ టు 6x అంటే ఏ ఈక్వల్ టు 6, ఇంకా ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బి. అంటే మైనస్ బి ఈక్వల్ టు 7 అంటే బి ఈక్వల్ టు మైనస్ 7. వాళ్ళు మనల్ని అడిగింది ఏ మైనస్ బి వాల్యూ. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ అంటే 6 మైనస్ ఆఫ్ ఇక్కడ -7 అంటే 6 + 7 అంటే 13. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 13. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద రేషియో ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. క్రింది వాటిలో నుండి కనిష్ట పదాల్లో ఉన్న నిష్పత్తిని ఎంచుకోండి. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని అడిగారు. అయితే ఫస్ట్ 23:161. అయితే 23 7 161. కాబట్టి ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్ అనేది 23 ఉంది, కాబట్టి ఇది సింప్లెస్ట్ ఫామ్ లో లేదు.
నెక్స్ట్ 18:57. అయితే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు కాబట్టి ఇది సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది. నెక్స్ట్ 710:35. ఇక్కడ ఇవి 5 లో డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఇది సింప్లెస్ట్ ఫామ్ లో లేదు. నెక్స్ట్ 116:24. ఇవి 2 టేబుల్స్ లో డివిజిబుల్ అవుతాయి, ఇంకా 4 టేబుల్స్ లో కూడా డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఇవి కూడా వీటికి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సింప్లెస్ట్ ఫామ్ లో లేదు. కాబట్టి ఆప్షన్ సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 18:257. నెక్స్ట్ క్వశ్చన్ 5 2/3 plus 3 3/4 minus 4 1/5 equal to. ఈ ప్రాబ్లంలో 5 2/3 plus 3 3/4 minus 4 1/5 వాల్యూ అడిగారు. అయితే వీటన్నిటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుకున్నప్పుడు 5 3s 15, 15 plus 2 అంటే 17/3 plus 3 4 12, 12 plus 3 అంటే 15/4 minus 5 4 20 plus 1 అంటే 21/5. అయితే వీటన్నిటి డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకి 60 వస్తుంది. అంటే 6/60 3 టేబుల్ లో 60 20s అంటే 17 into 20 ప్లస్ 4 టేబుల్ లో 60 అనేది 15s వస్తుంది. 15 into 15 ప్లస్ మైనస్ ఇక్కడ 5 టేబుల్ లో 60 అనేది 12 వస్తుంది. 21 into 12 720 అంటే 340 ప్లస్ 15 అంటే 225 మైనస్ 21 12 అంటే మనకి 21 12 అంటే 12 1 12 252/60. ఇక్కడ 340 ప్లస్ 225 అంటే 565 వస్తుంది. 565 మైనస్ 252 అంటే 313/60 వస్తుంది. దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకున్నప్పుడు 60 డివైడెడ్ బై 313 అంటే 65 అప్పుడు 300/30 అంటే 513/60. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 513/60. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు 3D సాలిడ్స్. 3D గణాలకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. A triangle prism has 2 triangular faces and 2 rectangular faces. ఒక త్రిభుజాకార పట్టానికి 2 త్రిభుజాకార ముఖాలు మరియు 2 దీర్ఘచతురస్రాకార ముఖాలు ఉంటాయి. The shape of the face of the cuboid is rectangle. దీర్ఘగణము యొక్క ముఖ ఆకారం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. వీటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇచ్చారు. అయితే ఫస్ట్ ట్రయాంగిల్ ప్రిజం హ్యాస్ 2 ట్రయాంగులర్ ఫేసెస్ అండ్ 2 రెక్టాంగులర్ ఫేసెస్. ఒక ట్రయాంగిల్ ప్రిజం కి 2 ట్రయాంగిల్ ఫేసెస్ అనే ఉంటాయి, బట్ 3 రెక్టాంగిల్ ఫేసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు 2 అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ద షేప్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈస్ ఏ రెక్టాంగిల్. ఒక క్యూబాయిడ్ యొక్క ఫేస్ అనేది రెక్టాంగిల్ గానే ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్. కాబట్టి ఏ ఇస్ ఫాల్స్, బి ఇస్ ట్రూ. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, స్టేట్మెంట్ ఏ ఇస్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ బి ఇస్ ట్రూ. వ్యాఖ్య ఏ సరికానిది మరియు వ్యాఖ్య బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సంపూర్ణ ఘన సంఖ్యను ఎంచుకోండి. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన వాటిలో ఏది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అని ఇచ్చారు. అయితే ఒక పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ కి 3 లేదా 3 యొక్క మల్టిపుల్స్ జీరోస్ ఉండాలి, లేదా 0 అయినా ఉండొచ్చు. ఫస్ట్ దాంట్లో 4 ఇచ్చాడు కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు. సెకండ్ది 3 ఉన్నాయి, అవ్వచ్చు. నెక్స్ట్ది 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. లాస్ట్ది కూడా 1 జీరోనే ఉంది కాబట్టి కాదు. ఇక్కడ ఇంకా 64 అనేది 4 క్యూబ్ 64 కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక క్యూబ్ నెంబర్.
So ఈ question correct answer is option 2, 64,000. Next question. Choose from the following which is not a property for a parallelogram. కింది వాటిలో నుండి సమాంతర చతుర్భుజం యొక్క ధర్మం కానిది ఎంచుకోండి. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీ కాదు అని అడిగారు. ఫస్ట్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఒక పారలోగ్రామ్ లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ కాదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఒక పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి, ఇంకా ప్యారలల్ గా కూడా ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. పారలోగ్రామ్ లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ గా బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఒక పారలోగ్రామ్ లో అడ్జసెంట్ యాంగిల్స్ 180 degrees ఉంటుంది కాబట్టి అది సప్లిమెంటరీ, ఇది కూడా కరెక్ట్. అయితే ఈ క్వశ్చన్ లో మనకు అడిగింది రాంగ్ ఏంటి అని అడిగారు కాబట్టి ఆప్షన్ 1. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. కర్ణాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హెల్ప్ ఈస్ ఏ రెక్టాంగిల్ విత్ HE equal to 6 cm, EL equal to 15 cm and O is a point at HP such that HO equal to 3 cm. Then the area of triangle EOL in square centimeters is. దీర్ఘచతురస్రం హెల్ప్ లో HE ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, EL ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు మరియు HO ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు అయ్యేట్లు HP పై O బిందువు ఉన్నట్లయితే త్రిభుజం EOL వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ఈ ప్రాబ్లం మనకి హెల్ప్ అనేది ఒక రెక్టాంగిల్ అని ఇచ్చారు. అయితే HE లెంత్ 6 సెంటీమీటర్స్, EL లెంత్ 15 సెంటీమీటర్స్, ఇంకా HP దగ్గర O అనే పాయింట్ ఉంది. అయితే HO యొక్క లెంత్ అనేది 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే ట్రయాంగిల్ EOL యొక్క ఏరియా అడిగాడు. ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ అంటే రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. అయితే వీటి మధ్యలో ఒకటే బేస్ ఉంది, అదొక రెక్టాంగిల్ ఇంకా ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నప్పుడు వాటి ఏరియాస్ అనేవి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డబుల్ ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లో హాఫ్ ఉంటుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి L ఇంటూ B అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. అయితే ఇక్కడ హాఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకు కావాలి కాబట్టి హాఫ్ ఇంటూ L ఇంటూ B అంటే హాఫ్ ఇంటూ L వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఇంటూ B వచ్చేసి 5 సెంటీమీటర్స్ అంటే 15 సెంటీమీటర్స్. 2 1s are 2 3s అంటే 15 3s 45 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ EOL కి ఈక్వల్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 45. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలకు సంబంధించి కింది వాక్యాలను చదవండి. ఆల్ న్యాచురల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ అండ్ ఆడ్ నెంబర్స్. అన్ని సహజ ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే. ఆల్ ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అన్ని ప్రధాన సంఖ్యలు 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉంటాయి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన మాటలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగారు. అయితే ఫస్ట్ ఆల్ న్యాచురల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి వస్తాయి, స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అయితే అన్ని న్యాచురల్ ప్రైమ్ నెంబర్స్ అనే ఆడ్ నెంబర్స్ అన్నారు. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, న్యాచురల్ ప్రైమ్ నెంబరే కానీ ఆడ్ నెంబర్ అనేది కాదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రతి ప్రైమ్ నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇది కరెక్టే. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, స్టేట్మెంట్ A is false, statement B is true. Next question, the median of the data 4.004, 0.4, 4.04, 4.4, 4.0004 is 4.004, 0.04, 4.04, 4.00, దత్తాంశం యొక్క మధ్యగతము. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన డేటాలో మీడియన్ అడిగారు.
అయితే మీడియన్ రాసుకోవడానికి మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం, అంటే చిన్న నుంచి పెద్దగా రాసుకుందాం ఆ నెంబర్స్ని. అయితే ఇక్కడ చిన్న నెంబర్ వచ్చేసి 0.4. నెక్స్ట్ వచ్చేసి 4.0004. నెక్స్ట్ 4.004. నెక్స్ట్ 4.04. నెక్స్ట్ 4.4. మీడియన్ అంటే ఇక్కడ టోటల్ 5 నెంబర్స్ ఉన్నాయి. ఇటు పోయితే మధ్యలో 4.004 ఇది మీడియన్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 4.004. నెక్స్ట్ క్వశ్చన్ 4,67,280 apples have to be packed in boxes. If 3,600 apples can be packed in 10 boxes, then the number of boxes required to pack all apples is 4,67,280 యాపిల్స్ను పెట్టెల్లో ప్యాక్ చేయాలి. 3,600 యాపిల్స్ను 10 పెట్టెల్లో ప్యాక్ చేయగలిగితే అన్ని యాపిల్స్ను ప్యాక్ చేయడానికి ఎన్ని పెట్టెలు అవసరం? ఈ ప్రాబ్లంలో మనకి 10 బాక్సెస్లో 3,600 యాపిల్స్ ఫిల్ అవుతాయి. అయితే 4,67,280 యాపిల్స్ ఫిల్ అవడానికి ఎన్ని బాక్సెస్ కావాలి అని అడిగారు. అయితే 10 బాక్సెస్కి 3,600 యాపిల్స్ అంటే 1 బాక్స్కి 360 యాపిల్స్ పడతాయి. ఇప్పుడు ఇన్ని యాపిల్స్ పడడానికి ఎన్ని బాక్సెస్ కావాలి అంటే 4,67,280 by 360. 0 క్యాన్సిల్. 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 18s, 2 2s, 2 3s, 2 3s, 2 6s, 2 4s. మళ్ళీ 2 టేబుల్తో 2 9s, 2 1s, 2 1s, 2 6s, 2 8s, 2 2s. ఇప్పుడు 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 3 3s, 3 5s, 3 3s, 9 26 అంటే ఇక్కడ 3 8s, 28 అంటే మళ్ళీ 28 అంటే 3 9s, 1 2 అంటే 4. నెక్స్ట్ మళ్ళీ 3తో 3 1s, 3 2s, 29 అంటే 9s, 8s అంటే 1298 బాక్సెస్. 1,298 బాక్సెస్లో 4,67,280 యాపిల్స్ పడతాయి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 1,298 boxes. Next question is sum of money invested at 8% of per annum for simple interest amounts to 16,512 in 2 years 6 months. Then the sum invested is కొంత సమ్ము పై 8% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాల 6 నెలలకు సాధారణ వడ్డీతో మొత్తం 16,512 అయిన అసలు ఎంత? ఈ ప్రాబ్లంలో కొంత అమౌంట్కి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా 2 years 6 months టైం పీరియడ్ ఉన్నప్పుడు వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చి 16,512 రూపీస్. అయితే అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ అడిగారు మనల్ని. ఇప్పుడు అమౌంట్ ఈక్వల్ టు మనకు తెలుసు P × 1 + TR/100. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 16,512 ఈక్వల్ టు P అంటే మనం ఫౌండేట్ చేయాలి 1 + TR. T వచ్చేసి ఇక్కడ 2 years 6 months అంటే మనం 2.5 yearsగా రాసుకోవచ్చు. అంటే 2.5 × 8/100 అంటే 16,512 ఈక్వల్ టు P × 1 + 2.5 × 12 అంటే 20/100 అంటే 16,512 ఈక్వల్ టు P × ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 120/100. 0 క్యాన్సిల్. 2 6 and 2 5 అంటే ఇక్కడ 6/5 ఉంది, ఇటు సైడ్ వస్తే 5/6 అవుతుంది. అంటే 16,512 × 5/6 ఈక్వల్ టు P. 6 1s, 6 2s,
445 అంటే 6 7 48 ఇంకా 6 7 42 ఇక్కడ 3 ఉంటుంది అంటే 31 6 5 30 6 5 30 12 అంటే 2 అంటే 2752 into 5 అంటే 5 5 25 26 5 7 35 35 ఒక 2 వచ్చేసి 37 5 2 10 13 అంటే 13,760 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్. So the question correct answer is option 4, 13,760 rupees. Next question, if the 4/5 of a number exceeds 3/8 of the same number by 136, then the number is. ఒక సంఖ్య యొక్క 4/5 వంతవ భాగం అదే సంఖ్య యొక్క 3/8వ వంతు భాగం కంటే 136 ఎక్కువ అయితే ఆ సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఒక నెంబర్లో 4/5 అనేది అదే నెంబర్ యొక్క 3/8 కన్నా 136 ఎక్కువ అన్నారు. అయితే మనం ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే 4/5 ఎక్స్ అంటే 4x/5 ఈక్వల్ టు 3/8 ఆఫ్ ద సేమ్ నెంబర్ అంటే 3x/8 ప్లస్ 136 అంటే 4x/5 అనేది 3x/8 కన్నా 136 ఎక్కువ ఉంది. 136 అయితే ఇక్కడ ప్లస్ 3x/8 ఈ సైడ్కి వస్తే -3x/8 4x/5 -3x/8 ఈక్వల్ టు 136. ఇక్కడ ఎల్సిఎం మనకి 40 వస్తుంది. 8 4 32x మైనస్ 5 3 15x ఈక్వల్ టు 136. ఇక్కడ 40 అనేది మల్టిప్లై చేసి ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 32 - 15 అంటే మనకి 17x ఈక్వల్ టు 136 into 40. ఇక్కడ 17 అనేది మల్టిప్లై చేసి ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. x ఈక్వల్ టు 136 into 40/17. 71 17 8 8 4 32 అంటే ఆ నెంబర్ వచ్చేసి 320. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 320. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద డయామీటర్స్ ఆఫ్ 2 circles is 5:7. Then the ratio of their areas in the same order is. 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 5:7 అయితే అదే క్రమంలో వాటి వైశాల్యాల నిష్పత్తి. ఈ ప్రాబ్లం మనకి ఒక 2 సర్కిల్స్ యొక్క డయామీటర్స్ మధ్య రేషియో 5:7 అయింది. అయితే ఏరియాస్ మధ్య రేషియో అడిగారు. ఫస్ట్ వాటి రేడియస్ మధ్య రేషియో కనుక్కుందాం. రేషియో ఆఫ్ దేర్ రేడియై అంటే R1 R2. ఇక్కడ డయామీటర్ అంటే 2R అంటే R అంటే డయామీటర్ బై 2 అంటే 5/2 7/2. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అంటే ఇది కూడా 5:7 రేషియోలోనే ఉంటుంది. అయితే వాళ్ళని ఏరియా యొక్క రేషియో అయితే ఈ రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అంటే πr1² πr2². ఇక్కడ పై క్యాన్సిల్ అంటే r1² r2². r1 అంటే 5² r2 అంటే 7² అంటే 25:49 సర్కిల్ యొక్క ఏరియా యొక్క రేషియో. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 25:49. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వారి నుండి సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఫాల్స్ అని అడిగారు. ఫస్ట్ 2/0 = 20,000 అన్నారు. అయితే ఎనీథింగ్ పవర్ 0 అనేది మనకి వాల్యూ 1 కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ 9² into 2/4 = 6/4 అన్నారు. ఇక్కడ 9² 3² whole square into 2/4 = 6/4. 3² whole square అంటే 3/4 అంటే a power m into a power m whole power n అంటే a power mn
ఇంటూ 2 power 4 ఈక్వల్ టు 6 power 4. ఇక్కడ a power m ఇంటూ b power m అంటే ab హోల్ పవర్ m అంటే 6 power 4 ఈక్వల్ టు 6 power 4 వచ్చింది. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇక్కడ 8² ఈక్వల్ టు 4³ అన్నారు. 8² అంటే 64, 4³ అన్నా కూడా 64. లేదంటే 8ని 2³ హోల్ స్క్వేర్గా దీన్ని 2² హోల్ క్యూబ్గా రాసుకున్నా ఈ రెండు ఒకటే వస్తాయి. నెక్స్ట్ -2 4³ గ్రేటర్ ఈస్ లెస్ దాన్ -3 హోల్ క్యూబ్ అన్నారు. ఇక్కడ -2 4³ అంటే -8, ఇంకా -3 హోల్ క్యూబ్ అంటే -27. అయితే దీంట్లో పెద్దది -8. నెగిటివ్ వాల్యూస్ అంటే ఏ చిన్నదో అదే పెద్దది. కాబట్టి ఇది దీనికన్నా చిన్నది అన్నారు, కానీ ఇది దీనికన్నా పెద్దది, కాబట్టి ఇది రాంగ్. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మనకు తప్పుదే అడిగారు, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 4, -2 whole cube is less than -3 whole cube. So next question, the mean of the 6 observations is 76. If one observation is removed, the new mean becomes 79.2. Then the removed observation is. ఆ రాశుల అంకగణిత మధ్యమము 76. వాటి నుండి ఒక రాశిని తొలగించగా మిగిలిన రాశుల అంకగణిత మధ్యమము 79.2. అయితే తొలగించిన రాశి. ఈ ప్రాబ్లం మనకి మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్ 76 అని ఇచ్చారు. అయితే దాంట్లోంచి ఒక నెంబర్ని తీసేసినప్పుడు అప్పుడు కొత్తగా మీన్ వచ్చేసి 79.2 అని ఇచ్చారు. అయితే ఆ తీసేసిన వాల్యూ ఏంటి అని అడిగారు. ఇప్పుడు సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ అంటే 76 into 6 అంటే 6 మీన్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మీన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంకా సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 79.2 ఇంటూ 5 అంటే 76 ఇంటూ 6 అంటే మనకి 6 6 36, 6 7 42, 45 అంటే ఇది 456 వస్తుంది. ఇంకా 79.2 ఇంటూ 5 అంటే 0, 7 9 45, 46, 5 7 35, 39 అంటే 396 వస్తుంది. ఈ రెండింటిని మనం తీసేస్తే ఆ తీసేసిన నెంబర్ ఏంటో మనకు వస్తుంది. రిమూవ్ నెంబర్ -456 396 అంటే 0, 15లో 9 అంటే 60. తీసేసిన నెంబర్ వచ్చేసి 60. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 60. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సైడ్స్ ఆఫ్ అన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వారిలో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను కనుక్కోండి. A 30 cm, 40 cm, 50 cm, B 6 cm, 8 cm, 10 cm, C 23 cm, 24 cm, 25 cm, D 8 cm, 9 cm, 10 cm. ఈ క్వశ్చన్ లో మనకి ఈ కింది వాటిలో ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అని అడిగారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకటే విధంగా ఉండాలి. S² = B² + C². అంటే ఇక్కడ లేదు, A² + B² = C². ఇక్కడ 30 అంటే ఇక్కడ 30² + 40² = 50² అవ్వాలి. 30² అంటే 900 + 40² అంటే 1600 = 2500. 2500 అంటే 50². కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది 6 8 10. 6² అంటే 36, 8² అంటే 64, ఇంకా 10² అంటే 100. 36 + 64 అంటే 100, కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇది 23, 24, 25. 23² + 24² = 25². 23² అంటే 529, ఇంకా 24² అంటే 576, ఇంకా 25² అంటే
625. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 625 అనేది ఖచ్చితంగా రాదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 8, 9, 10 అంటే 8 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ రావాలి. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 అంటే మనకి 145 వస్తుంది. అది 100కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. కాబట్టి ఏబి మాత్రమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 A and B ఓన్లీ. A మరియు B మాత్రమే. 0.49 into 0.49 minus 0.24 into 0.24 by 0.25 equal. ఈ ప్రాబ్లం మనకి 0.49 into 0.49 minus 0.24 into 0.24 by 0.25 వాల్యూ అడిగారు. ఇక్కడ 0.49 into 0.49 అంటే 0.49 హోల్ స్క్వేర్ మైనస్ 0.24 into 0.24 అంటే 0.24 హోల్ స్క్వేర్ బై 0.25. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 0.49 ప్లస్ 0.24 ఇంటూ ఏ మైనస్ బి అంటే 0.49 మైనస్ 0.24 బై 0.25. 0.49 ప్లస్ 0.24 అంటే 0.73 వస్తుంది ఇంటూ 0.49 మైనస్ 0.24 అంటే 0.25 వస్తుంది బై 0.25. 0.25 0.25 క్యాన్సిల్ అంటే 0.73. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 0.73. నెక్స్ట్ క్వశ్చన్ 3 into 10 power 8 millimeters equal to 3 into 10 power 8 millimeterలు ఈక్వల్ టు. ఈ ప్రాబ్లంలో 3 into 10 power 8 millimeters అంటే ఏంటి అని అడిగారు. అయితే ఆప్షన్స్ లో మనకు కిలోమీటర్స్ లో ఇచ్చారు కాబట్టి కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుందాం. ముందు ఒక కిలోమీటర్ అంటే 10 క్యూబ్ మీటర్స్, ఇంకా ఒక మీటర్ అంటే 10 క్యూబ్ మిల్లీమీటర్స్. అంటే 1 కిలోమీటర్ అంటే మనకి 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ మిల్లీమీటర్స్. 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ అంటే 10 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 10⁶ మిల్లీమీటర్స్. దీన్ని మనం 10⁶తో డివైడ్ చేసినప్పుడు మనకి కిలోమీటర్స్ లో వాల్యూ వస్తుంది. 3 into 10⁸ by 10⁶. ఇక్కడ ప్లస్ 10⁶ పైకి వెళ్తే 10⁻⁻6. 10⁻8 into 10⁻⁻6 అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లో ఉంటుంది, అంటే ఏ పవర్ m ప్లస్ n. లేదంటే డైరెక్ట్ గా రాసుకోవాలంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఇది ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్మ్ లో ఉంది కాబట్టి 3 into 10⁻8 - 2 అంటే 8 - 6 అంటే 3 into 8 minus 3 into 2 10⁻². 3 into 10⁻². కిలోమీటర్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 3 into 10 square kilometers. నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఇన్ ఏ రాంబస్ ఈజ్. ఒక సమచతుర్భుజం రాంబస్లోని సౌష్ఠవ రేఖల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఒక రాంబస్ కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి అని అడిగారు. ఇక్కడ రాంబస్ యొక్క డయాగ్నల్స్ ద్వారా గీసినప్పుడు అవి లైన్స్ ఆఫ్ సిమెట్రీగా వస్తాయి. కాబట్టి డయాగ్నల్స్ 2 ఉంటాయి కాబట్టి 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ రాంబస్ కి 2. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ XYZ is a right angle at Z, then with which of the following measurements can we draw a unique right angle triangle? Z వర్ణ లంబకోణం కలిగిన త్రిభుజం XYZ అయితే క్రింది ఏ కొలతలతో మనం ఏకైక లంబకోణ త్రిభుజాన్ని గీయవచ్చు? A x equal to 30 degrees, y equal to 60 degrees. B x equal to 60 degrees, xz equal to 12 centimeters. C xy equal to 13 centimeters ఇంకా xz equal to 5 centimeters. D yz equal to 12 centimeters and xz equals to 9 centimeters.
ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఒక XYZ అనే ఒక ట్రయాంగిల్ లో Z దగ్గర రైట్ యాంగిల్ ఉంది అని ఇచ్చారు. అయితే ఇచ్చిన దాంట్లో దేని ద్వారా మనం యూనిక్ ట్రయాంగిల్ ని ఫామ్ చేయొచ్చు అని ఇచ్చారు. అయితే ఫస్ట్ యాంగిల్స్ ఇచ్చారు, 2 యాంగిల్స్ అంటే 3 యాంగిల్స్ మనకు తెలుసు. అలాంటివి చాలా గీయొచ్చు మనం, కాబట్టి యూనిక్ ట్రయాంగిల్ అనేది మనం గీయలేం. నెక్స్ట్ ఒక యాంగిల్ ఒక సైడ్ ఇచ్చారు, ఇంకా మనకి ఒక యాంగిల్ ఉంది, కాబట్టి ఏఎస్ఏ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ఇది యూనిక్ ట్రయాంగిల్ ని గీయచ్చు. నెక్స్ట్ 2 సైడ్సే ఇచ్చారు. అయితే ఇక్కడ XY అనేది హైపోటెనస్ అవుతుంది, ఇంకా XZ అనేది సైడ్ అవుతుంది. కాబట్టి RHS కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ఇదే యూనిక్ ట్రయాంగిల్ ని గీయచ్చు. ఇంకా YZ XZ ఇది ఇంకా మనకు ఒక యాంగిల్ తెలుసు, YZ XZ అంటే SAS కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం మనం ఒక యూనిక్ ట్రయాంగిల్ గీయచ్చు. కాబట్టి BCD ద్వారా యూనిక్ ట్రయాంగిల్స్ గీయచ్చు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 BCD ఓన్లీ, BCD మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, అర్చన హ్యాస్ 350 రూపీస్ ఇన్ ఏ డినామినేషన్ ఆఫ్ 10 rupees, 20 rupees and 50 rupees. If the number of 10 rupee notes and 20 rupees notes are equal, the number of 50 rupees notes is 1 less than that of 20 notes. Then the number of 50 rupees notes is. అర్చన దగ్గర 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్లు మొత్తం కలిపి 350 ఉన్నాయి. 10 రూపాయల నోట్లు మరియు 20 రూపాయల నోట్ల సంఖ్య సమానంగా ఉంటే 20 రూపాయల నోట్ల సంఖ్య కన్నా 50 రూపాయల నోట్లు ఎక్కువ ఉంటే 50 రూపాయల నోట్ల సంఖ్య. ఈ ప్రాబ్లంలో వచ్చిన ఆవిడ దగ్గర 350 రూపీస్ ఉన్నాయన్నారు. అయితే 10 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ 20 రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి. ఇంకా 50 రూపీ నోట్స్ అనేవి 20 రూపీ నోట్స్ కన్నా ఒకటి తక్కువ ఉంది. అయితే 50 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి అన్నారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ ఎక్స్ అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ 20 రూపీస్ నోట్స్ ఎక్సే. అప్పుడు నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ అనేది 1 less than 20 రూపీస్ నోట్స్ అంటే x-1. ఇక్కడ 10 రూపీ నోట్స్ కాబట్టి 10x, 20 రూపీ నోట్స్ 20x, ఇంకా 50 రూపీస్ నోట్స్ అంటే 50 into x-1 అంటే 50x minus 50. వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు మనకి 350 రూపీస్ రావాలి. 10x plus 20x plus 50x minus 50 equal to 350. ఇక్కడ minus 50 ఇచ్చేడికి వెళ్తే plus 50. 10 plus 20 అంటే 30, 30 plus 50 అంటే 80x equal to 350 plus 50 అంటే 400. x equal to 400/80. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇచ్చేడికి వెళ్తే డివైడ్ అవుతుంది. 0 0 క్యాన్సిల్, 5 అంటే x వచ్చేసి 5. వాళ్ళు మనల్ని అడిగింది 50 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగి. 50 రూపీ నోట్స్ అంటే x-1 అంటే 5 - 1 equal to 4. 4 నోట్స్ ఉన్నాయి 50. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4 notes. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A is a point in the exterior of a circle with center O and radius R, then O కేంద్రం మరియు R వ్యాసార్థం కలిగిన ఉత్త బాహ్య భాగంలో ఏ ఒక బిందువు అయితే అప్పుడు. ఈ ప్రాబ్లం మనకి ఏ అనేది ఒక సర్కిల్ కి ఎక్స్టీరియర్ అంటే బయట ఉంది అన్నారు. ఇంకా దాని రేడియస్ R అయినప్పుడు వాటి రెండు మధ్య రిలేషన్ అడిగారు. ఇక్కడ ఇది ఎక్స్టీరియర్ పార్ట్ లో ఉంది కాబట్టి OA అనేది రేడియస్ కన్నా OA అనేది పెద్దది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3 OA greater than R. Next question, a fraction is divided by reciprocal of itself. It is then added to the original fraction and the result is 9/7/9. Then the fraction is. ఒక భిన్నాన్ని దాని వ్యుత్క్రమంతో భాగించి వచ్చిన దాన్ని అసలు భిన్నానికి కలిపితే 9/7/9 ఫలితం వస్తుంది. ఆ భిన్నం. ఈ ప్రాబ్లంలో ఒక ఫ్రాక్షన్ ని అదే ఫ్రాక్షన్ తో రెసిప్రోకల్ అంటే అదే ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ తో డివైడ్ చేశారు. ఇంకా దాన్ని అదే నెంబర్ తో యాడ్ చేసినప్పుడు ఆన్సర్ 9/7/9 వచ్చింది.
దాని వాల్యూ అడిగారు. 97/9 అంటే 9 9 81, 81 ప్లస్ 7 అంటే 88/9. ఇక్కడ ఇప్పుడు x అనుకుంటే దాని రెసిప్రోకల్ 1/x తో డివైడ్ చేశారు అన్నమాట. ఇంకా వచ్చిన దాన్ని దాంతోనే యాడ్ చేస్తే అప్పుడు 88/9 వచ్చింది. అంటే x ఇంటూ డివైడ్ చేస్తుంది మల్టిప్లైగా రాసుకుంటే ఇంటూ x ప్లస్ x ఈక్వల్ టు 88/9. x² ప్లస్ x ఇక్కడ ప్లస్ 88/9 ఇటు సైడ్కి వస్తే మైనస్ 88/9 ఈక్వల్ టు 0. ఇక్కడ దీన్ని 9తో మల్టిప్లై బోత్ సైడ్స్ 9తో మల్టిప్లై చేసినప్పుడు 9x² ప్లస్ 9x మైనస్ 88 ఈక్వల్ టు 0 వస్తుంది. దీనికి మనకు తెలుసు ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac/2a. ఇక్కడ b a అంటే 9, b అంటే 9, c అంటే -88. ఇక్కడ b అంటే -9 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 9² 81 మైనస్ 4 ఇంటూ a అంటే 9 ఇంటూ a, c అంటే -88/2a అంటే 2 ఇంటూ 9 ఈక్వల్ టు 0. ఇక్కడ -9 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. వీటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి 81 ప్లస్ 3148 వస్తుంది. 3128/2 ఇంటూ 9 అంటే 18. ఈ రెండింటిని యాడ్ -9 ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 3168 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 3249/2a అంటే 18. ఇక్కడ 3249 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి 57 అంటే -9 ప్లస్ ఆర్ మైనస్ 57/18. ఇక్కడ -9 ప్లస్ తీసుకున్నప్పుడు ప్లస్ 57/18 అంటే మనకి తీసేసినప్పుడు 48/18. 3తో క్యాన్సిల్ చేసినప్పుడు 3 1s 3 16s ఇంకా ఇక్కడ 3 6s అంటే 8/3 వస్తుంది. ఇక్కడ ఒకవేళ మైనస్ తీసుకున్నప్పుడు -9 మైనస్ 57/18 అంటే -9 మైనస్ 57 అంటే -66/18. 6 టేబుల్తో క్యాన్సిల్ చేసినప్పుడు 3 -11/3 కూడా ఆన్సరే. అయితే ఇక్కడ ఆప్షన్స్ లో 8/3 ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 8/3. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటి నుండి సంఖ్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. హోల్ నెంబర్స్ లో 0 ఉంటుంది కానీ న్యాచురల్ నెంబర్స్ లో 0 ఉండదు కాబట్టి ఇది రాంగ్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఇది కరెక్ట్. అన్ని హోల్ నెంబర్స్ కూడా ఇంటీజర్స్. నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ అనేవి హోల్ నెంబర్స్ లోకి రావు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, ఇక్కడ కూడా 0 అని రాదు, నెగిటివ్ నెంబర్స్ కూడా రాదు కాబట్టి ఇది రాంగ్. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలే. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్.